ట్యాక్స్ పేయర్స్కు గుడ్ న్యూస్. ఐటీఆర్ ఆలస్యంగా దాఖలు చేసినా కూడా రీఫండ్ పొందొచ్చు. డీటెయిల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఆదాయ పన్ను బిల్లు 2025 కొత్త వెర్షన్ లోక్సభలో ఆమోదం పొందింది. ఈ కొత్త వెర్షన్లో కేంద్ర ప్రభుత్వం తాజాగా 2 నిబంధనలను చేర్చింది. పన్ను చెల్లింపుదారులకు భారీ ప్రయోజనం కలుగుతుంది. ఐటీ బిల్లు మొదటి వెర్షన్ అధ్యయనం తర్వాత పార్లమెంటరీ కమిటీ అందులో 285 సవరణలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. పన్ను చెల్లింపుదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కేంద్రం అనేక సిఫార్సులను ఆమోదించింది. బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా నేతృత్వంలోని 31 మంది సభ్యుల పార్లమెంటరీ కమిటీ జూలై 21న ప్రభుత్వానికి సిఫార్సులు సమర్పించింది. ఆ తర్వాత ఆగస్టు 11న లోక్సభలో సవరణ తర్వాత ప్రభుత్వం ఆదాయ పన్ను బిల్లు 2025 కొత్త వెర్షన్ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఆదాయ పన్ను చట్టం ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వస్తుంది. గడువు దాటాక ఐటీఆర్ ఫైల్ చేస్తే రిఫండ్ వస్తుందా అంటే ఆదాయ పన్ను బిల్లు 2025 కొత్త వెర్షన్ ప్రకారం ఆదాయ పన్ను రిటర్న్ ఏదైతే ఐటీఆర్ ఆలస్యంగా దాఖలు చేసినప్పటికీ రీఫండ్ అవుతుంది. పన్ను చెల్లింపుదారులు గడువు తేదీ తర్వాత రిటర్న్ దాఖలు చేసినా వారికి రీఫండ్ వస్తుంది. ఆదాయ పన్ను బిల్లు మొదటి వెర్షన్ ప్రకారం అయితే ఆలస్యంగా రిటర్న్ దాఖలు చేస్తే రీఫండ్ రాదు. తాజాగా ఈ నిబంధనపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో కేంద్రం కొత్త వెర్షన్లో ఈ రూల్ తెచ్చింది. పన్ను చెల్లింపుదారుల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ఈ సవరణ చేసింది. పన్ను రిటర్న్ దాఖలుకు చివరి తేదీ జూలై 31 అని అనుకుందాం. గడువు తేదీ దాటిన తర్వాత కూడా పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయొచ్చు. ఆలస్యంగా రిటర్న్ దాఖలు చేసినందుకు జరిమానాతో పాటు పన్నుపై వడ్డీ చెల్లించాలి. గత వెర్షన్లో చివరి తేదీ తర్వాత రిటర్న్ దాఖలు చేసిన పన్ను చెల్లింపుదారులకు వాపస్ లభించదు. ఒక మాటలో చెప్పాలంటే ఆలస్యంగా ఐటీఆర్ దాఖలు చేస్తే పెనాల్టీలు మాత్రం తప్పక చెల్లించాలి. రీఫండ్ పొందడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంటి ఆస్తిపై స్టాండర్డ్ డిడక్షన్ లెక్కింపుపై కూడా ఈ కమిటీ సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది. మున్సిపల్ పన్నును తగ్గించాక స్టాండర్డ్ డిడక్షన్ లెక్కించాలని పార్లమెంటరీ కమిటీ సలహా ఇచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ సిఫార్సును అంగీకరించింది. ఇప్పుడు ప్రాపర్టీ వాల్యూ నుంచి మున్సిపల్ పన్నును తగ్గించి తర్వాత స్టాండర్డ్ డిడక్షన్ కూడా లెక్కిస్తారు.